आप देख रहे हैं ARTV चैनल। अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं ARTV पर सैयद शाह के साथ खबरनामा। बल्दिया अजीमतर हैदराबाद की मेयर जे विजयलक्ष्मी ने आज बंजारा हिल्स डिवीज़न में हुकूमत की जानिब से दिए जाने वाले शादी मुबारक और कल्याण लक्ष्मी के 25 चेक्स दरख्वास्त गुजारों में तकसीम किए। कोकटपल्ली के इलाके अल्लाहपुर डिवीज़न में रुकन असम्बली एम कृष्णा राव और कॉरपोरेटर सबिया गौसुद्दीन के हाथों तरक्याती कामों का संग बुनियाद रखा गया, जो 8 करोड़ 10 लाख रुपए की लागत से शुरू किया जाएगा। इस मौके पर बीबी नगर वेलफेयर एसोसिएशन जगन्नाथ ने शालपोशी और गुलपोशी की। इस मौके पर मीडिया से बात करते हुए क्या कहा, आइए देखते हैं। అల్లాపూర్ డివిజన్లో డ్రైనేజ్ సమస్య ఉందని చెప్పి మా స్థానిక కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్ గారు ఒక నెల కింద చాలా కాలనీల్లో ఇబ్బంది పడుతూ ఉన్నదని చెప్పడం జరిగింది. దాంతో ఎంబడే కన్సల్ట్ ఆఫీసులో చెప్పి ఎస్టిమేట్ తయారు చేయించి సుమారు కుక్కటిపల్లినటువంటి కార్పొరేటర్లు అందరినీ పిలిపించుకొని ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ సమస్యను నెరవేర్చాలి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తే మేము ఎంబడే కేటీ రామారావు గారికి వెళ్ళి మా కుక్కటిపల్లి కాన్స్టిట్యున్సీకి సుమారుగా 30 కోట్ల డ్రైనేజ్ వర్క్స్ ఉన్నాయి, మీరు శాంక్షన్ చేస్తే బాగుంటుందని అడగడం వల్ల ఎంబడే కాన్స్టిట్యూన్స్ మొత్తానికి ఇంక్లూడ్ బేగం పెడుతున్న 30 కోట్ల రూపాయలు ఇమీడియట్గా డ్రైనేజ్ శాంక్షన్ చేసి వీళ్ళన్నిటిలో ఆ 30 కోట్లలో 8 కోట్ల 10 లక్షల రూపాయలు అల్లాపూర్ డివిజన్గా ఈరోజు మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. దీంట్లో 2 కోట్ల రూపాయలు ఏదైతే వివేకానంద కాలనీ నుంచి మన అవంతినగర్ తోట ఉందో రైల్వే పక్కకు ఉన్నటువంటి 1200 లైను ఇది పైపు తీసుకొచ్చి ఏదైతే నా డ్రైనేజ్ తీసుకొచ్చి మన రైల్వే లైన్లో పడేస్తా ఉన్నో దానివల్ల దోమలు మురికి వచ్చి పక్కకున్న కాలనీలన్నీ దోమలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక ప్రణాళిక తయారు చేసి 2 కోట్ల రూపాయలు పెట్టి 1200 mm పైపులు తీసుకొచ్చి సుమారు భారత్నగర్ కాలనీ దాకా అది పైప్ లైన్, అది కూడా ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా రేపొద్దులు అయిపోయినట్టుంటే ఇక్కడ ప్రజలకు ఇప్పటికే నాకు తెలిసిన మటుకు 60-70% అలా సమస్యలు పరిష్కరించాం. ఇంకా కొన్ని పరిష్కరించవలసిన అవసరం ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. రామారావు 40 ఏళ్ల కింద నుంచి బాధపడ్డారు, వర్క్ స్టార్ట్ అయింది, అది కూడా ఇంకొక 1 year లోపల అది కంప్లీట్ అయిపోతుంది. మీరు చూసి రిసూబ్ నగర్ గ్రేవ్గాడ్ ఏ రకంగా ఉండే, మీరు ఇంతకుముందు ఇక్కడ ఉన్న ప్రెస్ సోదరులే ఛాన్సాలు రాశారు ఏ రకంగా ఉండే, ఇలా ఏ రకంగా ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ రకమైన డెవలప్మెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందనుక కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ ఆధీనంలో ఈ రోజున హైదరాబాద్ నగరం ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ ఉన్నారు. అంటే ఈరోజు మాట్లాడతారు చాలామంది ప్రతిపక్షాలు, ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రం మీద ఏమొచ్చింది, ప్రజలకు ఏమి ఉపయోగపడ్డదని. నేను అడుగుతా ఉన్నాను సూటి ప్రశ్న. ఈ అల్లాడిపోతున్న హైదరాబాద్ నగరానికి 24 గంటల కరెంట్ ఇచ్చాం. అల్లాడిపోతున్నటువంటి ప్రజలు ఈ రోజున మంచినీళ్ళు లేక కుండలు పట్టుకొని ప్రదర్శన చేసినటువంటి సందర్భాలు చూస్తే ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. ఈరోజు ఇటువంటి గ్రేవ్గాళ్ళు హిందూ గ్రేవ్గాళ్ళు, ముస్లిం కైసోల గ్రేవ్గాళ్ళు, ఇలా గల్లీ రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ లైన్లు, ఆడపడుచులు పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ రోజున 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఎన్నో రకమైనటువంటి స్కీములు పెట్టి ప్రజలకు ఈరోజు ఉపయోగపడ్డదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇంత బ్రహ్మాండం జరిగిందంటే 60 ఏళ్ళ పరిపాలన చేసిన వాళ్ళు జోలు చేయలేని పని 7 సంవత్సరాలు చేయగలిగామంటే ఇదే నిదర్శనం, ఇదే ఆలోచన. ఇలా ప్రజలకు ఉన్నటువంటి మా కుక్కటిపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 9 చెర్లు, ట్యాంకులు ఉన్నాయి. ఆ 9 చెర్లన్నిటి కూడా సుమారు 415 కోట్ల రూపాయలు పెట్టి ఎస్టీపీలు, దాని బ్రహ్మాండమైన చుట్టుముడు వాకింగ్ టాక్లు, ఇవి కూడా మనం మొన్ననే కేటీ రామారావుతో పత్తనగర్లో ఫౌండేషన్ వేసుకున్నాం. అది కూడా 24 నెలల్లో అన్ని చెర్లలో కూడా డ్రైనేజ్ కలవకుండా ఎస్టీపీలు పెట్టేసి చుట్టుముడు వాకింగ్ టాక్ వేసి ప్రజలకు ఉపయోగపడంగా ఈ రోజున మా హైదరాబాద్ నగరంలో ఎక్కడో గదం జాగలేని పరిస్థితి. మంచి చెర్లలో కూడా ఈరోజు మంచి నీట్గా చేసి చుట్టుముడు వాకింగ్ టాక్ వేసినట్టుంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక వాకింగ్ టాక్ చేసుకొని కానీ
ఏదో ఫ్యూచర్లో మా చిన్నతనంలో ఇదే చెర్ల కింద మేము స్నానాలు చేసి మంచినీళ్ళు తాగేవాళ్ళం. ఈరోజు ఈ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి తీసుకురాగలుగుతా ఉన్నాం. ఫ్యూచర్లో ఏ రకంగా చెర్లు ఉన్నాయో, ఆ రోజు ఏ రకంగా నీట్గా ఉన్నాయో, డేనిది గలవగట్టు ఉన్నాయో, ఈ రోజు కూడా అదే రకంగా చేయాలని చెప్పి 415 కోట్ల రూపాయలకు కుక్కడపల్లి కాన్సెస్ ఉన్న 9 చెర్లకి ఈరోజు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఇంక్లూడ్ అల్లాపూర్లో సున్నం చెరువును కూడా హెచ్ఎండి ద్వారా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తొందరలో కంప్లీట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైనా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈ 7 ఏళ్లలో వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఏ రకంగా డెవలప్మెంట్ అవుతూ ఉంది, ఆ రోజు ఉన్న బాధలు ఏంటి, ఈ రోజు ఉన్న బాధలు ఏంటి. ఇంకా ముఖ్యమంత్రి గారు దయవల్ల ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గిట కొనసాగి దేవుడు సహకరించి ఆయన ఆరోగ్యం సహకరించి ఇంకా 15 సంవత్సరాలు ఆయన ఉన్నట్టుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానం వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. आए दिन शहर हैदराबाद में जिस्म फरोशी का कारोबार आम होता ही जा रहा है, जिसे कहा जाता है कि आसानी से पैसे कमाने का तरीका। खुफिया इत्तला पर साबराबाद पुलिस के स्पेशल ऑपरेशन टीम SOT ने इतवार को मादापुर के एक स्पा सेंटर पर छापा मारा और मुबैना तौर पर चलाए जाने वाले मसाज और जिस्म फरोशी के अड्डे चलाने के इल्ज़ाम में 20 अफराद को गिरफ्तार किया, जिसमें ग्राहक भी शामिल है। पुलिस के मुताबिक CA सुमंत, जो एक जिस्म फरोशी के अड्डे का मुतनाजिम है, हेवन एट कावेरी हिल्स मादापुर के बैनर तले स्पा सेंटर चला रहा था। मसाज सेंटर के बहाने C बाबलू सब ऑर्गेनाइजर के साथ नागालैंड, हरियाणा और पंजाब से लड़कियों को लेकर जिस्म फरोशी का कारोबार चला रहा था। पुलिस ने 28 मोबाइल फ़ोन, 5 कॉन्डोम पैकेट्स, 1 स्वैपिंग मशीन, 1 डेल लैपटॉप और 1 कार को जब्त कर लिया है, जिसकी मालियत 20 लाख रुपए बताई गई है। अल्लापुर में हालिया हुए बारिशों के बाद सड़क तबाह और बर्बाद हो गई है। MIM पार्टी के कायद खुर्शीदा बेगम ने MLA M कृष्णा राव से नुमाइंदगी करते हुए इस सड़क को दुरुस्त करने का मुतालबा किया, जिसके बाद सड़क की तामीरी कामों के लिए संग बुनियाद रखा गया, जो 25 लाख रुपए की लागत से तैयार होगी। इस मौके पर मोहम्मद रहीम, सैयद नसीर, इलैया और दिगर मौजूद थे। आवाम के वास्ते हम जो MLA साहब के सामने बात रखे थे, वो रोड के वास्ते लेडीज़ गिर जा रही, जेंट्स गिर जा रहे हैं, पूरे लोग गिर जा रहे हैं, हमारे घर पे आके बोल रहे हैं। तो हम MLA साहब को बोले यहाँ की रोड दलाओ, तो इसलिए MLA साहब आज आके रोड का वो करके गए दलाते बोल के। ये बहुत 20 साल से डांबर रोड दलाए थे हम, कारपेंटर बन के डांबर रोड दलाए, तो डांबर रोड फेल हो गई। पूरी पब्लिक इधर रोड ऐसी है, ट्रैफिक बहुत जाती है, इधर से लेडीज जेंट्स गाड़ियाँ कारां सब जाते, मगर रोड की तरफ तवज्जो नहीं दिए। हम MLA को गुजारिश करें, बस्ती वाले पूरे हमारे कने आके बोल रहे हैं तुम रह गई थी रोड नहीं करा सकते, बोले तो हम MLA साहब को बोलते हैं आके आज करके गए। 25 लाख। नरेनमेट पुलिस स्टेशन हुदूद में एक ज़ईफ खातून अपने लड़के को सेहत नासाज होने की वजह से इसे दवाखाना ले गई। जब उसका छोटा बेटा घर पहुंचा तो पाया कि घर में मौजूद 44 तोले तिलाई जेवरात और चांदी का नामालूम अफराद ने सरखा कर लिया है। पुलिस ने केस दर्ज रजिस्टर करते हुए तहकीकात का आगाज कर दिया है।
दिल्ली में पेश आए सबिया सैफी मामले पर हिंदुस्तान भर में गम और गुस्सा पाया जाता है। तो ऐसे में कुतुबुल्लाहपुर के रोडा मिस्त्री नगर में नौजवानों ने कैंडल मार्च निकालते हुए एहतजाज किया और हुकूमत से मुतालबा किया है कि कातियों को किफर किरदार तक पहुंचाया जाए। खाली अफगानिस्तान का बतला रहे, वहाँ पे औरतों के ऊपर जुल्म हो रहा, अपने हिंदुस्तान में हो रहा तो क्या कर रहे साहब? यू वो भी दिल्ली में हुआ, कैपिटल है अपना, वो बोलते केजरीवाल साहब ये कर रहे हैं वो कर रहे हैं, वहाँ के चीफ मिनिस्टर साहब औरतों के लिए इतनी सेफ्टी है, फिर क्या है? कुछ भी नहीं है। दिल्ली में इतना बड़ा पुलिस डिपार्टमेंट में हुआ, आम औरतें क्या रहना, आम आदमी क्या करना? पुलिस वाले खुद पुलिस वाली है, बच्ची कांस्टेबल है, उनके साथ ही हुआ, फिर भी पुलिस वाले कुछ भी नहीं कर रहे। जब पुलिस वाले सेफ नहीं है, प्रियंका रेड्डी के साथ हुआ, डॉक्टर के साथ हो गया, जब इंटरनेशनल मीडिया पे इतना बतलाए ये हुआ वो हुआ, अब क्या हुआ? मीडिया पूरी गोदी मीडिया बन के बैठी हुई है, अब कुछ भी नहीं बोलते। अब ये मुद्दा कुछ भी नहीं है, अब इलेक्शन आन दो उसमें बोलते फिर ये पार्टी आती फलाना। हुकूमत से क्या चाह रहे हैं भाई आप? अरे इंसाफ होना साहब, हमारे पूर्व वाली सरकार है वो बच्ची के घर वालों में, ये पूरे हिंदुस्तान के बच्चियों को इंसाफ होना, कानून बनना सही इसको। यहाँ पे हुआ प्रियंका रेड्डी के साथ इनकाउंटर कर दिए, कर दो साहब, कल के दिन कोई भी नहीं करता फिर डर के ऐसा। अब तुम छोड़ देंगे, दूसरे की हिम्मत बढ़ती है उसमें, दूसरा भी करता, अरे उसको छोड़ दिएगा, तेरे पे कुछ भी नहीं हुआ, चल तू भी कर। अरे फांसी दी हो ना तो इनकाउंटर कर दो प्रियंका रेड्डी के साथ, कैसा करे उन लोगों के साथ? ना हिंदू ना मुसलमान, तुम्हें कोई भी रहने दो। क्या अब ये पॉलिटिक्स जब तक कोई MP के या कोई एमपी की बेटी के साथ जब तक नहीं होगा, जब तक नहीं सुनेंगे कोई भी। कौन सा चीफ मिनिस्टर नहीं बोल रहा, सब बोल रहे सेक्युलर है सेक्युलर है, खाली काम बोले वहाँ बाबा साहब अम्बेडकर की फोटो लगा ले रहे। संविधान भी लेगा फिर वैसा, कानून भी बनाओ वैसा फिर। और उसको ये तो शर्मनाक बेहमाना तरीके से उनको कत्ल किया गया, ये इसकी हम पुरजोर मजम्मत करते हैं। और इस तरह के जितने कत्ल हमारे इस मुल्क में हो रहे हैं, जितना जुल्म हो रहा है, उस जुल्म के खिलाफ आज हम खड़े हुए हैं और यहाँ पर जमा हुए हैं। और हम यहाँ पर पीसफुल प्रोटेस्ट किए हैं यहाँ पर, और हम ट्रैफिक को कंट्रोल करते हुए यहाँ तक पहुँचे हैं। और हम पूरे हिंदुस्तान को ये पैगाम देना चाहते हैं कि जहाँ भी ऐसे वाक़यात हो रहे हैं, हम उठ खड़े हों, वहाँ पर आवाज़ उठाएं। हम कानून की बालादस्ती चाहते हैं इस मुल्क के अंदर, कानून की हिफाजत चाहते हैं, और कानून के जो रखवाले हैं सही तरीके से अगर इन लोगों को सज़ा देंगे तो आइंदा ऐसा हरकत करने की इनकी हिम्मत नहीं होगी। आज हम नौजवान ने NTR नगर जिसमें भाई और हिंदू भाई सब हम प्रोटेस्ट में शामिल हुए, प्रोटेस्ट निकाले हैं हम। जो सफिया हमारी बहन जो 21 साल लड़की है, जो PM ऑफिस में जिसकी नौकरी थी, वो 4 महीने से नौकरी पे थी और अचानक 27 अगस्त को लापता हुई। और उसके बाद 4 दिन के बाद या कुछ दिन के बाद जिसकी लाश बरामद हुई, लाश की शिनाख्त एक रेप की शक्ल में और वहशी तरीके से जानवरों की तरह दरिंदे उसको 50 से जायद जो है ना जख्म देंगे, और उसके पाकिस्तान जो प्राइवेट पार्ट्स होते हैं उसको प्राइवेट पार्ट्स को एक शैतानी तरीके से, एक जंगली तरीके से जो है ना कत्ल कर दिए। आज हम हुकूमत से मुतालबा कर रहे हैं कि हुकूमत जो है ना बहुत सारी बड़ी बड़ी बातें करती है, बेटी पढ़ाओ बेटी बचाओ। अब हुकूमत जो है ना जिसके PM ऑफिस के अंदर जो नौकरी करती लड़की, वो लड़की जो है ना महफूज नहीं है, तो आप जो है ना बेटी कहाँ से महफूज रहेगी? आज हम हुकूमत से मुतालबा करते हैं कि जितने भी जो कातिल है इसकी सबसे सख्त जो है ना इंक्वायरी करके जो कातिल है, चाहे कौन से भी मजहब से ताल्लुक़ रखने वाले हैं कातिल, इनको कड़ी से कड़ी सज़ा दी जाए। और हमारा हम सबका मुतालबा है कि इन सबको जो है ना फांसी की सज़ा दी जाए, और आइंदा सफिया जैसी जो है ना कोई भी लड़की, चाहे कौन सी हमारी हिंदू बहन हो, मुस्लिम बहन हो, महफूज रह सके, ऐसी कड़ी से कड़ी सज़ा दी जाए। हम हुकूमत से यही मुतालबा करते हैं। हम PM जो है ना हमारे PM नरेंद्र मोदी साहब से भी हमारी मुतालबा है कि ये आपकी ऑफिस में काम करने वाली लड़की थी, आपकी ऑफिस की एम्प्लॉय थी, और इसको जो है ना अच्छे तरीके से स्पीड इसका CBI जाँच कराई जाए, और जो भी कातिल है इनको कौन से भी मजहब से ताल्लुक़ रखने दो, कड़ी से कड़ी और फांसी की सज़ा दी जाए, ताकि आइंदा हमारी बहनें महफूज रह सके, महिला महफूज रह सके, खातून महफूज रह सके, और पुलिस में जो हमारी एम्प्लॉइज बहनें हैं वो महफूज रखें। बस यही हमारा हुकूमत से मुतालबा है। गणेश त्यौहार का मौसम है और ऐसे में पुलिस मुतहरिक हो गई है। गणेश विसर्जन का जारिया माह की 9 तारीख से आगाज हो जाएगा। ऐसे में आज सिटी पुलिस कमिश्नर ऑफ हैदराबाद अंजनी कुमार ने टैंक बैंड लिपाक्षी में मुनक़द किए गए प्रोग्राम में शिरकत की। ఈరోజు ట్యాంక్ బండ్లో
ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఇది సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఒక నిమజ్జనం టైంలో, గణేష్ నిమజ్జనం టైంలో క్రేన్ ద్వారా ఒక ప్లాట్ఫామ్కి ఫ్రమ్ లారీ టు లోడింగ్ తర్వాత వాటర్ పాయింట్ దగ్గరే మూవ్మెంట్ సందర్భంలో కింద ఒక థర్మోకోల్ లేకపోతే ఎంటీ డ్రమ్ ద్వారా బాయింట్ ఫోర్స్ వస్తుంది. ఇది బాయింట్ ఫోర్స్ కి ఒక లాభం అంటే విదౌట్ ఎనీ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఆటోమేటిక్ గా ఐడల్ వాటర్ లో టిల్ట్ అవుతుంది, కిందకి పోతుంది. సో ఇది లాభం అంటే ప్రతి ప్రొసీజర్ లో 4 to 6 minutes టైం సేవ్ అవుతుంది. ఇది ఒక పెద్ద లాభం ఉంది. ఇంతకు ముందు కూడా 3-4 years బ్యాక్ మధుసూదన్ గారు ఉన్నారు, ఒక అతని ద్వారా తర్వాత సీనియర్ ఆఫీసర్స్ ద్వారా సజెషన్ ప్రకారం ఒక ఆటోమేటిక్ హుక్ రిలీజ్ సిస్టమ్ కి ఇంట్రొడక్షన్ జరిగింది. అండ్ నౌ 2021 నిమజ్జనం ప్రాసెస్ లో ఇది ఒక కొత్త టెక్నాలజీ బేసికలీ టు మేక్ థింగ్స్ మోర్ కన్వీనియంట్ అండ్ సేఫ్ ఫర్ పబ్లిక్. ఇది ఒక అడ్వాంటేజ్ అంటే a person need not go and sit on the platform to go to the river to the tank bund. So పైన నుంచి ఓన్లీ ఆటోమేటిక్గా పోతుంది అండ్ నిమజ్జనం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. చాలా మంచి సిస్టమ్ ఉంది. థ్యాంక్ యూ. सौजोन टास्क टीम ने 3 बैन रियासती डेबिट कार्ड सरीखों को गिरफ्तार कर लिया है. कमिश्नर ऑफ पुलिस हैदराबाद ने बशीरबाग में वाक़े अपने दफ्तर में एक इजलास तलब करते हुए इस वाक़े पर रोशनी डाली. नमस्कार. हैदराबाद सिटी पुलिस, साउथ जोन टास्क फोर्स और नलकुंटा पुलिस स्टेशन क्राइम ब्रांच मिलकर एक 3 मेंबर मेवात गैंग की गिरफ्तारी की गई है. इसमें ये 3 इंटर स्टेट गैंग जो है वो डेबिट कार्ड फ्रॉड करते हैं और उनके पास से 23 डेबिट कार्ड्स और 2 लाख से ज्यादा कैश रिकवर हुआ. अक्यूज्ड पर्सन्स का डिस्क्रिप्शन: अक्यूज्ड मोहम्मद इकबाल सन ऑफ जमील अहमद, ये रेसिडेंट ऑफ चंदन होला साउथ दिल्ली. दूसरा अंसारी सन ऑफ मोहम्मद शरीफ, ये सुल्तानपुर मेवात हरियाणा स्टेट का रहने वाला है. और तीसरा मोहम्मद सलीम, जो रेसिडेंट ऑफ मेवात हरियाणा स्टेट. ये लोग तीनों बेसिकली इंटर स्टेट क्रिमिनल हैं और इसके पहले इनके ऊपर 2019 में भी एक केस था नलाकुंटा पुलिस स्टेशन में और बाकी 3 केस 2021 में है. 2 एक नलाकुंटा, एक सैदाबाद और एक वनस्थलीपुरम का. इनके पास से एक पेन कैमरा भी बरामद हुआ है और कुछ ऑब्जेक्ट जिससे कि ये लोग ATM सिस्टम के फंक्शनिंग को इंटरप्ट करते थे. साथ में 3 सेल फोन की भी बरामदी हुई है. ये लोग तीनों पढ़े लिखे हैं, कंप्यूटर साइंस के डिप्लोमा हैं दिल्ली के पास से और ये इंटर स्टेट गैंग बाकी सब स्टेट में भी घूमते थे. मेवात गैंग के नाम से जाने जाते थे और इस पूरे ऑपरेशन में हमारे जी चक्रवर्ती DCP टास्क फोर्स और उनके लीडरशिप में S राघवेंद्रा इंस्पेक्टर ऑफ पुलिस ऑफिसर साउथ जोन, मोहम्मद तकीउद्दीन, श्री साइलम चंद्रमोहन, V नरेंद्र और साउथ जोन टास्क फोर्स के पूरे स्टाफ और उसके साथ श्री D किशन एडिशनल इंस्पेक्टर ऑफ पुलिस नलकुंटा पुलिस स्टेशन, उनका भी रोल काफी अच्छा रहा. हमारे तरफ से उन सबको हार्टी कॉन्ग्रेचुलेशंस. थैंक यू. कोकटपल्ली में रहने वाली एक शादीशुदा खातून प्रियंका ने फांसी लगाकर खुदकुशी कर ली. कुछ दिनों से प्रियंका और उसके शौहर अविनाश में झगड़ा चल रहा था, जबकि दोनों ने बरसरे रोजगार थे और दोनों में नाचाखी जारी थी. ताहम प्रियंका ने खुदकुशी करने का इंतहाई कदम उठाया. पुलिस ने इसके शौहर को गिरफ्तार करते हुए केस को हल करने में लगी है. నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతాల్లో మాకు కంప్లైంట్ సన్లేక్ అపార్ట్మెంట్ నుంచి వచ్చింది. బ్రహ్మానందం అని అతను ఏం చెప్తాడంటే, నా కూతురు ప్రియాంకకు లాస్ట్ ఇయర్ నవంబర్లో అవినాష్ అని హన్మకొండ అతనితో మరి మా కులస్తోనే పెద్దలు నిర్ణయించే ప్రకారం పెళ్లి చేశాము. అయితే ఉద్యోగరీత్యా ప్రైవేట్ ఇతను IT కంపెనీ చేస్తే, అమ్మాయి కూడా H1 ఫార్మా అని మన మాదాపూర్లో ఉంటుంది, అందులో చేస్తుంది. ఇద్దరు
ప్రైవేట్ ఎంప్లాయీసే కాబట్టి వాళ్ళు ఇక్కడనే స్టే చేస్తున్నారు. పెళ్ళైన తర్వాత నుంచి కాపురం ఇక్కడనే పెట్టారు. అయితే ఈ పెళ్ళైన కొద్ది రోజుల నుంచి ఈ అల్లుడు ఎవరైతే అవినాష్ ఉన్నాడో అమ్మాయిని నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు అందంగా లేవు, నాకు అనవసరంగా నిన్ను కట్టిరు, నేను చేసుకోకపోతే నేను ఇంకో మంచి అమ్మాయిని చేసుకునేవాడిని అని చెప్పి చూటుపోటు వాడాలి. ఇంకోటి ఏంటంటే మాకు ఆస్తి మంచిగా ఉంది, మా ఇంట అనవసరంగా మా మీద పడి మీరు పెళ్లి చేసి ఇచ్చిరు అన్నట్టుగా, అంటే వేరే అంటే మనసును ఇబ్బంది పెట్టగలిగించే విధంగా మాట్లాడి బాధ పెట్టేవాడంట. ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్తో అమ్మాయి చెప్పుకొని చాలాసార్లు బాధపడేది. చాలాసార్లు ఇది విడాకులు ఇచ్చి కూడా పంపిస్తాను, నేను విడాకులు తీసుకుంటాను అని చెప్పి మనసు ఇబ్బందిగా పెట్టేదంట. నిన్న సాయంత్రము హన్మకొండ వెళ్ళాలని ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఆ విషయంలో ఇద్దరు మధ్యన చిన్న గొడవ అయింది. తర్వాత అలిగి ఆమె బెడ్రూమ్లో పండుకుని ఇతను వేరే రూమ్లో పండుకున్నాక నార్మల్ పండుకున్నారు. తెల్లారి ఇతను ఆమె ఎంతసేపు చేసినా 11 o'clock కూడా డోర్ ఓపెన్ చేయకపోతే ఇతను భర్త అవినాష్ దాని డోర్ బలగొట్టి చూస్తే ఆమె బెడ్రూమ్లో హ్యాంగింగ్ చేసుకుందని చూసుకొని అమ్మాయిని వాళ్ళ అమ్మాయి పేరెంట్స్కు పక్కింటి వాళ్ళకి చెప్తే దాని ద్వారా మాకు వస్తే మేము పోయి చూస్తే అప్పటికి హ్యాంగింగ్ చేసి ఎప్పుడు చనిపోయినట్టుంది. మేము వాళ్ళ పేరెంట్స్తోని కంప్లైంట్ తీసుకొని బాడీ పోస్ట్ మార్టం కోసానికి గాంధీ పంపినాము. ఇతను కూడా విచారిస్తున్నాము. ఆఫ్టర్ इंक्वायरी कंप्लीट అయినాక అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం. डॉन हाई स्कूल मलकपेट में जॉब मेला मुनक़्क़द किया गया, जिसका एहतमाम ARTV चैनल और तेलंगाना ग्रीन क्रॉस सोसाइटी के इश्तराक से अमल में आया। इस जॉब मेले में तकरीबन 10 कंपनियों के लिए इंटरव्यूज़ लिए गए। इसमें 200 से ज़ायद उम्मीदवारों ने हिस्सा लिया। ये जॉब मेला सिर्फ ग्रेजुएट्स के लिए रखा गया था। बरसात के बावजूद ये जॉब मेला बहुत ही कामयाब रहा। डाउन स्कूल के डायरेक्टर फजलुर रहमान खुर्रम और ARTV चैनल के चेयरमैन आबिद रशीद ख्वाजा सईदुद्दीन ने बताया कि इसी तरह के मज़ीद जॉब मेले मुनक़्क़द किए जाएंगे ताकि ख़दीम शहर के बेरोज़गारों को ज़्यादा से ज़्यादा मुलाजिमत के मौके दस्तयाब हो सके। नाजरीन, आप देख रहे थे ARTV पर खबरनामा। मुझे दीजिए इजाज़त। अल्लाह हाफिज़। आप देख रहे हैं ARTV चैनल। शहर हैदराबाद मुकाम मलकपेट में पाको मार्शल आर्ट सेल्फ डिफेंस एकेडमी का आगाज अव्वल में आ चुका है, जहां पर कराटे, मुथाई, किक बॉक्सिंग, फुल कॉन्टैक्ट, थाई बॉक्सिंग और MMA की तरबियत दी जा रही है और लड़कियों के लिए सेपरेट बैचेस का भी इंतजाम है। सैयद इफ्तिखार हुसैन की जेर निगरानी में इस एकेडमी से जुड़कर काफी स्टूडेंट इंटरनेशनल और वर्ल्ड चैंपियन बन चुके हैं। एडमिशन जारी है। हमारा पता SK प्लाजा, फर्स्ट फ्लोर, बिसाइड टॉपिंग टाउन होटल, मलकपेट, रेलवे स्टेशन, हैदराबाद। तस्वीरें खींचना भी कहलाता है फनकारी, क्योंकि तस्वीरें बोलती हैं। तकारीब, शादी ब्याह या फिर रिश्ते के लिए हो आपको तस्वीरें बनवाना, चले आइए AR कैम एंड स्नैप स्टूडियो। मर्दाना वजाहत को करना हो आश्कार या फिर खूबसूरती को करना हो तस्वीरों में दोबाला, खिंचवाएं अपनी तस्वीरें प्रोफेशनल से, जिनके हाथों और कैमरे का हुनर आपको कर देगा हैरान। वीडियोग्राफी और फोटोग्राफी के लिए सारे शहर में मशहूर, जहां किया जाता है उम्दा कागज का इस्तेमाल। AR कैम एंड स्नैप स्टूडियो
तमाम तरह की वीडियो फोटोग्राफी के लिए रब्त पैदा करें इस नंबर पर 9246241118। पता AR कैम एंड स्नैप स्टूडियो, मलकपेट, हैदराबाद।